హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మకర రాశి వారి యొక్క రోజువారీ రాశి ఫలాలను తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ఇతరులతో తొందరపడి మాట్లాడడం మీకు అసలు మంచిది కాదు. ఒక మాటను అదుపులో ఉంచుకున్నంత వరకు మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాలు అనేవి గందరగోళంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి కొంత మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది అధికమవుతుంది. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి రాకపోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా ఉన్నవి. మిత్రులతో సన్నిహితులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత ఆదుర్ద అనేది పెరుగుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఆదాయం కాస్త తగ్గడం వలన రుణ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. వ్యాపారం అనే జీవితాలు ఎవరైతే ఉన్నారో వారు యొక్క శ్రమకు తగిన ఫలితం మాత్రం కనిపించదు. అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధుల్లో చికాకులు అనేవి పెరుగుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు ఆందోళన అనేది ఉంటుంది. విద్యార్థులకు గందరగోళ పరిస్థితుల మధ్య గడపాల్సి వస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు వినాయక అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.